2 సంవత్సరాల క్రితం నేను మా తాత కలిసి రామాపురం నుండి తిరిగి బస్సులో మా ఊరికి వస్తున్నాం. సరిగ్గా మా ఊరు ఇంకా 10 కిలోమీటర్లు ఉంది అనగా మధ్యలో బస్సు ఆగిపోయింది. బస్సులో నేను మా తాత తప్ప ఎవరూ లేరు. మా తాత నిద్రపోతున్నాడు. నేనేమో కిటికీలో నుండి పంట పొలాలను చూస్తూ ఉన్నాను. డ్రైవర్ బస్ దిగి ఏమైందని చూస్తున్నాడు. ఏమైంది డ్రైవర్ బస్కి అని కండక్టర్ అడిగాడు. అప్పుడు డ్రైవర్ బస్ టైర్ వైపు చూసి పంచర్ అయ్యింది అని చెప్పగానే కండక్టర్ మా దగ్గరకు వచ్చి తాత, ఓ తాత అని మా తాతను నిద్రలేపి, చూడు తాత, బస్ పంచర్ అయ్యింది. రేపటి వరకు బస్సు ఇక్కడే ఉంటుంది. మీరు బస్సు దిగి ఏదైనా బండిలో వెళ్ళండి. ఇక మిగిలిన చిల్లర తీసుకుని బస్ దిగాము. ఇంత రాత్రిలో, అది అడవి ప్రాంతంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలంటే ధైర్యం ఎక్కువగా ఉండాలి. నాకు ఎలాగో ధైర్యం లేదు. నా ధైర్యమంతా మా తాతనే. మెల్లగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పటికే సమయం 11 గంటలు అవుతుంది. ఆ రోడ్డు చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంది. అలా మేము బస్సు దాటి చాలా దూరం వచ్చేసాము. కానీ ఒక ఆటో రాలేదు, లారీ రాలేదు. నాకేమో కాలు నొప్పి వస్తుంది. మా తాత మాత్రం గబగబా నడుస్తున్నాడు. తాత, నీకు కాళ్ళు నొప్పి రాలేదా అని అడిగితే, ఏమిరా మనవడా, ఇంత దూరం నడిస్తేనే కాలు నొప్పి వచ్చిందారా నీకు? నేను 100 మైళ్ళు నడిచిన వాణ్ణి. ఇది ఎంతరా నాకు? ఈ కాలం పిల్లలు చాలా మెత్తగా అయిపోతున్నారు అని అన్నాడు మా తాత. ఎంతైనా వాళ్ళ తిండి మన తిండి వేరు కదా అనుకుని మా తాత చెయ్యి పట్టుకుని నేను నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చుట్టుపక్కల మొత్తం కొండ ప్రాంతమే, గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రోడ్డు కూడా నడుస్తున్న కొద్దీ పెరుగుతూ పోతుంది. అప్పుడే నాకు ఒక మర్రి చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే అప్పుడప్పుడు మా తాత చెప్పే దెయ్యాల కథలు నాకు గుర్తుకొస్తున్నాయి. కొంచెం భయం మొదలయ్యింది. మా తాత చేతిని గట్టిగా పట్టుకుని, తాత, నిజంగానే దెయ్యాలు ఉంటాయా అని అడిగితే, ఉంటాయిరా మనవడా, ఈ దారిలో అర్ధరాత్రి దాటాక తిరుగుతూ ఉంటాయి. ఓసారి నేను అర్ధరాత్రి ఓ పని మీద పట్నం వెళ్ళి తిరిగి ఇదే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను. అప్పుడు నాకు బాగా చలివేసి బీడీ అంటించుకుందామని అగ్గిపెట్టె చూస్తే లేదు. అగ్గిపెట్టె లేదనుకున్నానో లేదో అనే మూలుగు నా వెనక నుంచి వినపడింది. అప్పుడే నాకు గుండె ఆగిపోయింది. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే ఓ కురివి దెయ్యం నెత్తి మీద కురివి మంటతో నా వెనకాలే కూర్చుంది. ఆ కురివి దెయ్యం కనుగుడ్లు బయటకొచ్చి భయంకరంగా ఉంది. అది వెక్కిరిస్తూ నా బీడీ కట్టను ముట్టించింది. నన్ను చంపడానికి నా మీద పడింది. పక్కనే గట్టు మీద ఆంజనేయ స్వామి ఉండడంతో గట్టిగా ఆంజనేయ స్వామిని మొక్కి అరిచాను. దెబ్బకి ఆ కురివి దెయ్యం పారిపోయింది అని మా తాత చెప్పగానే నాకు ఒక్కసారిగా భయం వేసింది. రోడ్డు పక్కల దేన్ని చూసినా దెయ్యంలానే కనిపిస్తున్నాయి. నా భయం వల్లనే అలా కనిపిస్తుందని నాకు అర్థమైంది. నా ముందంతా దట్టమైన పొదళ్ళు, దాని వెనకాల ఒక గుట్టపైన పెద్ద పెద్ద చెట్లు గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. అప్పుడే కొంచెం దూరంలో ఏదో తెల్లగా నా వైపే వస్తున్నది. దాన్ని చూడగానే నా గుండె ఆగిపోయింది. నేను పరిగెత్తుకుంటూ తాత, తాత అని అరుచుకుంటూ మా తాతను చూస్తే మా తాత కనిపించలేదు. అప్పుడు నాకు చాలా భయం వేసి నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తాత, తాత, ఎక్కడున్నావు తాత అని అరుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాను. పక్కన ఉన్న పొదల్లోంచి, మనవడా, నేను ఇక్కడే ఉన్నాను అని మా తాత పిలిచాడు. అప్పుడు నేను పరిగెత్తుకుంటూ మా తాత దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పుడే రోడ్డు మీద ఒక లారీ మేము ఉన్న వైపు వచ్చింది. మా తాత ఆ లారీని ఆపాడు. మా తాత లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, మేము రామాపురానికి వెళ్ళాలి, కొంచెం మమ్మల్ని అక్కడ దింపుతావా నాయనా అని ఆ లారీ డ్రైవర్ని అడిగాడు. ఆ డ్రైవర్ మా వైపు చూసి, ఎక్కండి, తీసుకుని వెళతాను
అనగానే నేను మా తాత ఇద్దరు లారీ ఎక్కాము. మేము లారీ ఎక్కడం ఇదే మొదటిసారి. ముందు ఉన్న అద్దం నుండి రోడ్డుని చూస్తుంటే చాలా కిందకి ఉన్నట్టు అనిపించింది. లారీ క్లీనర్ సీటు కింద నిద్రపోతున్నాడు. డ్రైవర్ ఒక్కడే పాటలు పెట్టుకుని లారీ నడుపుతున్నాడు. చల్లగా గాలి వీస్తుండడంతో మా తాత నిద్రపోతున్నాడు. నాకు డ్రైవర్ ముందు రోడ్డుని నడిపే తీరుని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను రోడ్డును చూస్తూ డ్రైవర్ నడిపే తీరుని చూస్తూ ఉన్నాను. అలా చాలా సమయం నుంచి చూస్తూ ఉన్నాను. కానీ డ్రైవర్ స్టీరింగ్ అస్సలు తిప్పడం లేదు, గేర్ మార్చడం లేదు. కానీ లారీ మాత్రం బాగానే వెళుతున్నది. అన్నా, నువ్వు స్టీరింగ్ తిప్పడం లేదు, అలాగే నడుపుతున్నావు అని అడిగితే ఆ డ్రైవర్ మెల్లగా నా వైపు చూసి, నాకు ఇది అలవాటే, నేను ఎలాగే నడుపుతాను అని తలకాయ వెనక్కి తిప్పాడు. అది చూడగానే నాకు చాలా భయం వేసి తాత తాత అని గట్టిగా అరిచాను. మా తాత ఉలిక్కిపడి నిద్ర లేచి, ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు అని మా తాత అడిగితే, తాత తాత అది లారీ డ్రైవర్ స్టీరింగ్ తిప్పకుండా నడుపుతున్నాడు, ఎందుకు అలా నడుపుతున్నావు అని అడిగితే అతని తలకాయ 2 చుట్లు తిప్పి, నేను ఇలాగే నడుపుతాను అని చెప్పాడు. తాత భయం వేస్తుంది తాత అని మా తాతకి చెప్పి మా తాత చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఓ మనవడా, చూడు స్టీరింగ్ తిప్పుతున్నాడు కదరా, నువ్వు తిప్పలేదు అని అంటున్నావు, చూడు అక్కడ అని మా తాత చెప్పగానే డ్రైవర్ వైపు నేను మెల్లగా చూశాను. ఇప్పుడు నిజంగానే స్టీరింగ్ తిప్పుకుంటూ నా వైపు చూసి నవ్వాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. మా తాత నిద్రలోకి జారుకున్నాడు. నేను డ్రైవర్ వైపు చూడకుండా రోడ్డునే చూస్తున్నాను. లారీ ఎక్కినప్పటి నుండి ఒకటే పాట వింటున్నాడు. డ్రైవర్ ఎందుకు అసలు పాట మార్చడం లేదు అని అనుకుంటూ టేప్ రికార్డర్ వైపు చూస్తే అది సగం విరిగి కింద పడి ఉంది. అయితే పాట ఎక్కడి నుండి వస్తుంది అని అనుకుంటూ ఉండగానే నా కాళ్ళని ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. నాకు చాలా భయం వేసి తాత తాత అని అరిచి మా తాత వైపు చూస్తే, అరవకు, మీ తాత గాఢ నిద్రలో ఉన్నాడు, ఇంక నిద్ర లేవడు, గమ్మునుండు అంటూ ఆ లారీ క్లీనర్ మా తాత పక్కనే కూర్చుని తాత నెత్తి మీద చెయ్యి పెట్టి నిమురుతూ ఉన్నాడు. ఆ లారీ క్లీనర్ కళ్ళు గుంతలోకి వెళ్ళినట్టు లోపలికి ఉన్నాయి. నాకేమో వీళ్ళిద్దరూ మనుషులు కాదేమో అనిపిస్తుంది. అప్పుడే లారీ ఆగింది. క్లీనర్ మరియు డ్రైవర్ లారీ దిగి రోడ్డు పక్కన ఉన్న బోరింగ్ దగ్గరకు వెళ్లి బాటిల్లో నీరు పట్టుకుంటున్నారు. ఇదే మంచి సమయం అనుకుని, తాత లేయండి తాత లేయండి, వీళ్ళిద్దరూ దెయ్యాలు తాత, మనల్ని చంపేస్తారు, లారీ దిగి వెళ్ళిపోదాం, లేయండి తాత అని మా తాతని ఎంత లేపుతున్నా మా తాత నిద్ర లేవలేదు. నేను మెల్లగా బోరింగ్ వైపు చూశాను. వాళ్ళు బోరింగ్ దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారు. నేను దిగి తాతని లాగి కిందకి దింపుదాం అని అనుకుని లారీపై నుండి మెల్లగా దిగాను. తాతని లాగుదామని చెయ్యి పట్టుకోకముందే లారీ డోరు మూసుకుంది. సీట్లో చూస్తే ఆ క్లీనర్ కళ్ళు పెద్దగా చేసి నన్ను చూసి నవ్వాడు. లారీని స్టార్ట్ చేసి వెళుతూ ఉన్నారు. లారీ చూస్తుండగానే కళ్ళకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయింది. నేనేమో తాత తాత అని ఏడ్చుకుంటూ అక్కడే రోడ్డు మీద కూర్చున్నాను. మా తాతని ఆ దెయ్యాలు ఏం చేస్తాయనే భయంతో నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు నేను దెయ్యాలను చూసింది అప్పుడే చెప్పి ఉంటే ఆ లారీని ఎక్కేవాళ్ళం కాదు, నా వల్లనే ఇదంతా జరిగింది అని అనుకుంటూ ఉండగా, మనవడా ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని మా తాత గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా మా తాత. తాత నీకు ఏమీ అవ్వలేదు కదా తాత అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మా తాతను పట్టుకున్నాను. నాకు ఏమీ అవ్వలేదురా, ఆంజనేయ స్వామి ఉండగా నువ్వు ఏమీ భయపడద్దు. ఆ దెయ్యాలు నన్ను ఎత్తుకుని వెళ్తుంటే నాకు అర్థమై ఆంజనేయ స్వామిని తలుచుకుంటే దెబ్బకి వదిలేసి వెళ్ళిపోయాయి అని మా తాత అనగానే నేను చాలా ఆనందించాను. ఇక మా తాత చేయి పట్టుకుని ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది, తాత నేను రోడ్డు పక్కన గుంతలో ఆ లారీ యాక్సిడెంట్ అయ్యి పడింది తాత, అప్పుడే చెబుదామనుకున్నాను కానీ భయపడి మర్చిపోయాను తాత, అప్పుడే చెప్పి ఉంటే మనం ఆ లారీ ఎక్కేవాళ్ళం కాదు కదా అని నేను అనగానే
అయ్యిందేదో అయిపోయిందిరా మనవడా, అదిగో అక్కడ చూడు, ఏదో ఆటో వస్తున్నట్టు ఉంది, చెయ్యి పెట్టి ఆపు అని మా తాత అనగానే నేను ఆ ఆటోని ఆపాను. ఆటో మా దగ్గరికి వచ్చి ఆగింది. అది మా ఊరి అన్న ఆటో. అన్నా, నేను మా తాత ఊరికి వెళ్ళాలి, నన్ను మా తాతని ఊర్లో దింపేస్తావా అని నేను అడిగితే ఆ అన్న నా వైపు ఒక రకంగా చూసి, ఇంత అర్ధరాత్రి ఒక్కడే ఇక్కడ ఏం చేస్తున్నావురా? మీ తాత ఉన్నాడు అన్నావు, మరి ఎక్కడా కనబడలేదు అని ఆ అన్న అనగానే, నా పక్కన ఉన్నాడు కదన్నా అని నేను నా పక్కన చూస్తే మా తాత కనిపించలేదు. తాత తాత ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళావు తాత అని చుట్టుపక్కల మొత్తం వెతికాను. నాకు ఎక్కడా కనిపించలేదు. ఆ అన్నకి జరిగినదంతా చెప్పాను. మళ్ళీ వెనక్కి ఆటో తిప్పి వెతుక్కుంటూ వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళాక నేను ఆ యాక్సిడెంట్ అయిన లారీని ఎక్కడైతే చూశానో ఆ పొదల మధ్య మా తాత పడి ఉన్నాడు. ఒక మనవడిగా మా తాతని ఎంత మిస్ అవుతున్నానో నాకు బాగా తెలుసు. తాత చెప్పే కథలు, సూక్తులు, మంచి మాటలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా నాకు ఎక్కడా దొరకవు. వాళ్ళ ప్రేమ ప్రకృతి కంటే స్వచ్ఛమైనది. అది దొరకడం మన అదృష్టం. ఉన్నంత వరకు వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపండి, ప్రేమగా మాట్లాడండి.